ఎప్పుడైనా కూడా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ ఏమిటి, హ్మ్. ఏమవుతుంది, రిస్క్ గురించి బాగా ఆలోచించాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓన్లీ ఒక సైడ్ ఆలోచిస్తే కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు 360 డిగ్రీ వ్యూ తీసుకోవాలి. హ్మ్. అసలు వీళ్ళకి ల్యాండ్ ఉందా లేదా, హ్మ్. ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఏ రేటుకి మనకి ఇస్తూ ఉంటున్నారు, ఎప్పటికి ఇస్తారు, రిజిస్ట్రేషన్ మనం వీలైన తొందరగా చేయించుకుంటే మనం సేఫ్ అవుతాం. హ్మ్. ఇంకా అవసరమైతే లాయర్‌తో కూడా చెక్ చేయించుకోవచ్చు. అవసరం కాదు, చెక్ చేయించుకోవడం ఖచ్చితంగా. మంచిది. ఓకే. ఎప్పుడు కూడా మనం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత కష్టపడితే మనకు జీతం రావచ్చు 50,000 60,000, కానీ మనం ఎంత కష్టపడితే సేవింగ్స్ ఉంటాయి. అవును సార్. సేవింగ్స్ అంటే చాలా కష్టమైన విషయం కదా. అవును ఒక రకంగా మనం ఎన్నో అంటే కష్టాలకు మనం ఎదుర్కొని మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని, అంత ప్రెషస్ మనీని, అంత ఆదా చేసుకున్న మనీని, అంత పెద్ద మొత్తాన్ని మనం పెట్టేటప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఎంత అవుతుంది, ఒక 5,000 అవుతుంది. హ్మ్. అంతే కదా. అంతే. 15 లక్షలు పెడుతున్నాం పెట్టుబడి. అది జీవితకాలం అంటే ఆల్మోస్ట్ మన జీవితకాలం దాని ఒక డ్రీమ్గా, ఒక కలగా, ఒక ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అన్న ఉద్దేశంతో పెడుతున్న వాళ్ళు, అవును సార్. ఇంత చదువుకున్న వాళ్ళు ఇలా పడుతున్నారు, ఒక మోసపోతున్నారు. 5,000కి చూసుకుంటే లక్షల్లో మోసమవుతుంది.